హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ కలర్ ఫ్రేమ్స్. సో ఈ శుక్రవారం మన ముందుకు వస్తున్న సినిమా నాగ చైతన్య, సమంత గారు జంటగా నటించిన మజిలీ. శివ నిర్వాణ గారి డైరెక్షన్లో ఆఫ్ స్క్రీన్ బెస్ట్ పేర్ అయిన నాగ చైతన్య, సమంత ఆన్ స్క్రీన్ పెళ్ళైన తర్వాత మొదటిసారి కనిపిస్తున్నారు. మనం మూవీ తర్వాత వాళ్ళకి ఇది మూవీ. ఇప్పుడే మార్నింగ్ షో అయింది. జనాలు ఎలా ఫీల్ అవుతున్నారో లెట్స్ గో అండ్ వాచ్. మేడ్ ద మూవీ ఇన్ ఎ వెరీ గుడ్ వే. బాగా చూపించారు, ఏం చూపించాలనుకున్నారు, బాగుంది. బాగా చేశారండి. ఆఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బెండే కదా, ఆ క్యారెక్టర్స్ బాగా చేయగలరు కూడా. సమంత యాక్టింగ్ అండ్ స్టోరీ రొటీన్ ఉన్న చాలా బాగుంది. సమంత ఇంకా చాలా బాగుంది. సమంత ఏడిపించేసింది అసలు యాక్టింగ్లో చాలా. కొంచెం సాంగ్స్ అంతగా ఏమనిపించదు, కానీ బాగానే ఉంటుంది ఉన్నంతలో. కానీ ఓ 2-3 సాంగ్స్ బాగానే ఉన్నాయి. సాంగ్స్ ఎక్కువ. సినిమా మొత్తం మీద వాడి క్రికెట్ బ్యాక్గ్రౌండ్, ఇంకోటి వాడి లవ్ స్టోరీ, దాని నుంచి బయటకు రావడం అంతే. 3.5 బ్రో. 15 years బ్యాక్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చేది. అందులో పర్స్పెక్టివ్స్ చాలా నచ్చాయి నాకు. అంటే మనం ఇవాళ తను ఏదైతే మిస్ అయ్యాడో 15 years బ్యాక్, అది ఇవాళ తనకు కనిపించింది మళ్ళీ. అట్ ద సేమ్ టైం తను ఏదైతే ఎమోషనల్ కనెక్టివిటీ, ఒక పర్టికులర్ ఒక చిన్న పాప వల్ల వచ్చేటువంటి కనెక్టివిటీ నాకు అది నచ్చింది. అలాగే తమన్ మ్యూజిక్, బీజిఎం తను ఇచ్చిన స్కోర్ చేసిన మ్యూజిక్, అలాగే సాంగ్స్ బై గోపి సుందర్ అండ్ డెఫినెట్లీ అండ్ నాగ చైతన్య, సమంత అండ్ ఆల్సో దివ్యాంశ, వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డెఫినెట్లీ అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కొత్తది కాదు, మనం ఏం మాయ చేసేవాళ్ళు చూసాం, కానీ దానికి దీనికి సిమిలారిటీ లేదు. దిస్ వెరీ ఎమోషనల్ జర్నీ. అందులో వీళ్ళు ఇందులో మ్యారీడ్ కపుల్గా ఉంటారు. డెఫినెట్లీ బాగుంది, వర్త్ వాచ్. లవ్ స్టోరీ బాగుంది. క్రికెట్ సీన్స్ ఎలా ఉన్నాయి? క్రికెట్ సీన్ అయితే మస్తు చేసిండు. క్రికెట్ సూపర్ ఆడిండు. సేమ్ ప్రేమ లేక గడ్డం బాగా పెట్టిండు. లవ్ స్టోరీ ఒకటే మంచిగా ఉన్నది. అంతే ఇంతే ఏం లేదు. ఒక సాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఇంకా కామెడీ తోటి క్లైమాక్స్ సూపర్ ఉంది. మొత్తం ఎడిషన్ పెట్టిండు, ఎమోషన్ పెట్టిండు మొత్తం. నిన్ను కోరిలా లేదు కానీ అంటే ఎమోషన్ అయితే సూపర్ ఉన్నది. అండ్ కొంచెం నరేషన్ కూడా క్లాస్ గోపి సుందర్ మ్యూజిక్ ఫస్ట్ ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది 2-3 చోట్ల. ఆల్మోస్ట్ ఏఆర్ రెహమాన్ సాంగ్ విన్నట్టే అనిపించింది. చాలా డైరెక్టర్ శివ నిర్వాణ ఎలా ఉంది? సెకండ్ మూవీ కదా ఇది, నిన్ను కోరి తర్వాత. ఆ మూవీతో ఈ మూవీ కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ మూవీతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు కదా. ఇందులో ఫస్ట్ హాఫ్తో యూత్ కనెక్ట్ అవ్వచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం యూత్ దాటిపోయిన ఏజ్ వల్ల సినిమాలో రావు రమేష్ తను బాగా చేస్తారు. రావు రమేష్ ఏ సినిమాలో ఉన్నా కూడా మనం ఒక మినిమం గ్యారంటీలో వెళ్ళచ్చు. సినిమాలో తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ ఈవెన్ కోసాని మెయిన్ సమంత యాక్టింగ్ కూడా బాగుంది సినిమాలో. అంటే దెర్ ఇస్ నో మైనస్ పాయింట్, బ్యాడ్ ఏం లేదు. కాకపోతే ఫస్ట్ డే ప్రీమియర్ అనగానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వస్తాం కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ హాఫ్ సాటిస్ఫాక్షన్ చేసింది. సమంత ఇంట్రొడక్షన్ హ్యాట్స్ ఆఫ్. హీరో ఇంట్రొడక్షన్ కంటే కూడా సమంత ఇంట్రొడక్షన్ బాగుంటుంది. ఓకే, నాగ చైతన్య 2 షేడ్స్లో కనిపించాడు. అంటే క్రికెటర్గా, నెక్స్ట్ ఫ్యామిలీ పర్సన్. ఏ రోల్లో బాగా బెటర్ అనిపించాడు? స్టోరీలో రాసుకున్నారు, దేంట్లో కంపారిజన్. తన పాటతో మంచిగా వేసాడు, కానీ సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటుంటే ఆ ఫ్యామిలీ మూవీనే. సినిమా శివ నిర్వాణ గారి దర్శకత్వం చాలా మంచి సినిమా. మ్యూజిక్ పరంగా కానీ, కథాంశం పరంగా కానీ, స్క్రీన్ ప్లే కానీ, దర్శకత్వ ప్రతిభ చాలా మంచి చూపించింది శివ నిర్వాణ గారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ సినిమా అనేది ఎప్పుడు ఫ్లాప్ అవుతుంది. ఆయన ఈ విజయం సాధించిండు. April 2nd, 2011 ఇండియా వరల్డ్ కప్ కొట్టింది. ఇలా April 5th, 2019 నాగ చైతన్య సమంత వరల్డ్ కప్ కొట్టింది. ఆమె మంచిగా ఉంది కానీ కొత్త అంటే లవ్ ఫెయిల్యూర్ కదా, అంటే యాక్సెప్ట్ చేయరు పాపం. నాగ చైతన్య సమంత చూసారు సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆమె ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వ్యూలో సమంత వస్తుంది. సమంత వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పీక్స్ ఉంటుంది. ప్రేక్షకునిగా ఒక మనసు లీనమై చేశాను కాబట్టి 5కి 5 ఇస్తానండి నేను. అంటే ప్రతి పేరెంట్స్, తల్లిదండ్రులు, పిల్లలు కూర్చొని చూడాలి, యూత్ అందరూ కూడా. సో చూసారుగా వ్యూయర్స్, ఇది మజిలీ సినిమాపై జనాలకున్న అసలైన టాక్. చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. సినిమా చాలా బాగుంది, మంచి క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ని పేరున చెప్తున్నారు. ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు అంటున్నారు. సో మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు కలర్ ఫ్రేమ్స్.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.